హాయ్ ఆల్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, అండ్ జై ఎంపీ ఉదయనయ్య, అండ్ జై నరేంద్ర మోడీ గారు. సో మై సెల్ఫ్ శ్యామ్ కంద, ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ స్మార్ట్ సిటీ, జనసేన. సో టుడేస్ ఇంపార్టెంట్ టాపిక్, నేను ఎందుకు రావడానికి గల ఇంపార్టెంట్ కారణం ఏంటంటే, సో రాజకీయాలు అవన్నీ మనం ఎప్పుడు మాట్లాడుకున్నాయి, ఎప్పుడు జరిగాయి. బట్ అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, సో దేశానికి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఎలైనై ఉండవలసిన సమయం ఏర్పడింది. సో యు ఆల్ నో దట్ వీఆర్ ఫేసింగ్ గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్. సో మనందరూ కూడా గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్ని ఫేస్ చేస్తున్నాం. సో మనం ఒక బాధ్యత గల ఒక పౌరుడిగా మీరు ఒకసారి మన నరేంద్ర మోడీ గారి ప్రసంగం కానీ, లేదంటే మన పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం కానీ, అలానే మా ఎంపీ ఉదయనయ్య గారి ప్రసంగం కానీ, లేదా వాళ్ళు పెట్టే రీసెంట్ పోస్టులు కానీ అన్నీ చూసినట్లయితే మీకు అర్థం కావాలి, ఇండియా ఈజ్ ఫేసింగ్ సీరియస్ గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్. సో గ్లోబల్ ఎనర్జీ అంటే, సో మీ అందరికీ తెలుసు, ఎనర్జీ ఇట్ ఈస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. మన పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ, పవర్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. దీస్ ఆల్ ఆర్ కాల్డ్ ఎనర్జీస్. ఇవి లేకపోతే మన నిత్య జీవితం ఉండదు, స్తంభించిపోద్ది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, గ్లోబల్ అవుట్రేజ్ మనం ఓవరాల్గా తీసుకున్నట్లయితే ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితుల ప్రభావం, యుద్ధాలు కానీ, మీకు తెలిసిన ఆల్రెడీ మన యుఎస్ అలాగే ఇరాన్ యుద్ధం జరుగుతుంది. అక్కడ హార్మోజ్ అనే ఏదైతే ఒక దారి ఉందో ఆ దారిలోంచి మనకి మ్యాక్సిమం ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో యుద్ధం కారణంగా ఆ ఇంపాక్ట్ అయ్యి మనకి ఏదైతే ఉందో చాలా మన భారతదేశం మీద ప్రత్యేకంగా చాలా ఇంపాక్ట్ ఉంది. ఎందుకంటే 85% ఇండియా ఎనర్జీ కోసం వీ విల్ డిపెండ్ అపాన్ రిమైనింగ్ కంట్రీస్. సో మన ఫ్యూయల్స్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ, ఇవన్నీ కూడా 85% ఇండియా బయట నుంచి కొనుక్కోవడం జరుగుద్ది. అలాగే రిమైనింగ్ 15% ఏదైతే ఉందో అది మన దగ్గర ఉంటుంది. సో మన గవర్నమెంట్, మన మోడీ గారు ముందు చూపు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కానీ, మన ఎంపీ అన్నయ్య గారు ఉదయనయ్య గారు ముందు చూపు వలన సో ప్రస్తుతానికి మన దగ్గర ఎటువంటి బీభత్సమైన పరిస్థితి వచ్చినా ఒక 25 రోజులకు సరిపడగా ఎదుర్కోగల క్యాపబిలిటీ ఉన్న నిల్వలు మన దగ్గర ఉన్నాయి. సో కానీ ఆ నిల్వలను వాడేసుకొని, లేదంటే మనం అంధకారంలోకి వెళ్ళిపోయి అవన్నీ చేయడం కన్నా ఒక బాధ్యతాయుతమైన పౌరుడి కింద మనందరూ ఏం చేయాలంటే, ఈ 5 ఎనర్జీస్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, మెయిన్గా ఏదైతే ఈ గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్లో ఇన్వాల్వ్ అయి ఉన్న 5 ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఫార్మ్ ఆఫ్ పెట్రోల్, డీజిల్, గ్యాస్, పవర్. సో ఇవన్నీ కూడా మనం ఇమీడియట్గా వాటిపైన వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేయడం అంటే మనం వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చే అవసరం లేదు. మనం ఏం చేయాలంటే వాడకం తగ్గించాలి. సో మీ అందరికీ తెలుసు, కోవిడ్ సమయంలో మనందరూ చాలా గుణపాఠాలు నేర్చుకున్నాం. కొత్త వే ఆఫ్ లివింగ్ లైఫ్ని, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రయాణం చేసి వెళ్తేనే అక్కడ వాళ్ళతో మాట్లాడచ్చు అనుకున్నాం, కానీ ఫోన్లు యూజ్ చేసుకుని వాట్సాప్లో మాట్లాడుకున్నాం. సో అలానే మీటింగ్లో ఉన్న వాళ్ళకి, ఆఫీస్ మీటింగ్లో ఉన్న వాళ్ళకి, మనం ఆఫీస్కి వెళ్తే కానీ పని అవుతుంకుంటే వాటిలో ఆన్లైన్ మీటింగ్, టీమ్స్ మీటింగ్ కానీ, జూమ్ మీటింగ్ కానీ వాటిలో యూజ్ చేసుకుని పనులు చక్కబెట్టుకునే వాళ్ళం. సో అలానే ఈరోజు మనం ఏం చేయాలంటే, మనందరూ కూడా పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న పనులు మనం చేసుకోవడం వల్ల మనలో సాటిస్ఫాక్షన్ వస్తుంది. మన దేశానికి కూడా మనం ఎంతో మనం పెద్ద త్యాగాలు చేయకపోయినా ఇలా దేశానికి అవసరమైన సమయంలో మన వంతు కృషి మనం చేసి మనం ఒక దేశ పౌరుడిగా నిలబడితే అది మన పాలించే వాళ్ళకి అది చాలా పెద్ద వరం అవుతుంది. ఎలా అంటే నేను చెప్తాను. ఉదాహరణకి బైక్లు వేసుకుని చడమడ తిరిగేకండి, అవసరం ఉంటేనే తిరగండి. మన పాత పద్ధతులు అనుసరించినట్టు సైకిల్ కానీ లేకపోతే నడవడం కానీ అలవాటు చేసుకోండి. అది ఆరోగ్యానికి మంచిది, మనకి మంచిది. ఎందుకంటే ఈ పద్ధతులు మనం చేస్తే మనకి ఫ్యూయల్ కలిసి వస్తుంది. ఈ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఏదైతే ఉందో అవి మనం పని లేకపోయినా బండి మీద బయటికి వెళ్ళిపోతూ ఉంటాం. సో అట్లా కాదు, పని ఉంటేనే దయచేసి, చాలా ఇంపార్టెంట్ పని ఉంటేనే. ఎందుకంటే నేను మీకు చెప్తున్నాను, ఈరోజు మనం అలా చేసామంటే రేపు పొద్దున్న
మన కంప్లీట్ క్రైసిస్‌లోకి వెళ్ళిపోయామంటే అప్పుడు మనల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. సో అందుకని చెప్పి మనం ఎప్పుడూ కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో అలానే బయట పరిస్థితుల్ని, గ్లోబల్‌గా ఉన్న పరిస్థితుల్ని మనం అర్థం చేసుకొని లోకల్‌గా మనం ఇఫ్ యాక్ట్ మనం వాటిలన్నిటిని కూడా తప్పించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు ఇంకో విధంగా చూసుకున్నట్లయితే భారతదేశంలో నరేంద్ర మోడీ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, లేదంటే మన ఎంపీ ఉదయన్య గారు కానీ వీళ్ళందరినీ కూడా మనం చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే బయట ఇతర దేశాల్లో మన పక్కన ఉన్న నైబర్ కంట్రీస్లో బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, మయన్మార్ కానీ, శ్రీలంక కానీ అలా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ₹3 పెట్రోల్ ధరలకే మనం చాలా బాధపడుతున్నాం. కానీ అక్కడ ₹80, ₹89, ₹100 పెట్రోల్ ధర పెరిగింది. అంటే బయట జనజీవనం ఎలా స్తంభించిపోయిందన్నది మీరు ఒకసారి ఆలోచించుకోండి. సో మన వైసీపీ బ్యాచ్ ఉందనుకో, వాళ్ళకి చదువు, సంధ్య, సంస్కారం ఏమి ఉండవు. సో వాళ్ళేంటంటే ఈ టైంలో మన మోడీ గారితో కానీ, లేకపోతే మన సిబిఎన్ గారితో కానీ, లేదంటే మా పవన్ కళ్యాణ్ గారితో కానీ, మా ఎంపీ ఉదయన్య గారితో కానీ అందరూ కలిసికట్టుగా వెళ్ళి అందరూ దేశం కోసం మనంతు మనం చేయాలని ఒక ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒకటి చేయాలి దేశం కోసం ఉంటుంది. ఈ టైంలో కూడా వాళ్ళకి రాజకీయమే కావాలి. గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్ వచ్చి మన దగ్గర ఎనర్జీస్ లేని టైంలో సిగ్గు లేకుండా ధర్నాలు చేస్తున్నారు వీళ్ళందరూ. మీకు సిగ్గు ఉందా లేదా అని నేను అడుగుతున్నాను. మీరు పెట్టిన ధర్నా వల్ల అందరూ బండ్లు వేసుకొస్తారు, వాటిల్లో పెట్రోల్ బొక్క. ఐఎమ్ సారీ, ఓకే, పెట్రోల్ వేస్ట్, డీజిల్ వేస్ట్. మీకు మళ్ళీ మీరు చేసిన దాన్ని కలిసిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఏసీ వేసి పడుకుంటారు. ఆ ఏసీ వేసి పడుకోవడం వల్ల బోర్డు అంత కరెంట్ వేస్ట్. సో దయచేసి ఇలాంటి పనులు చేయకండి. వీలైతే మీరు కూడా మనుషులే కదా, మనందరూ కూడా ఒకటే కదా. సో అందరూ కలిసికట్టుగా వర్కౌట్ చేసి ఈ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అలాగే ఫస్ట్ ఎగ్జాంపుల్ కింద మీకు నేను పెట్రోల్ చెప్పాను. సో సెకండ్ ఎగ్జాంపుల్ కింద ఏసీ చెప్తున్నాను. సో ఏసీ ఎవరు కూడా 16 డిగ్రీలు 18 డిగ్రీలు పెట్టుకుని పడుకోకండి. ఓన్లీ 24 నుంచి 26లో మీ ఏసీని రన్ చేసుకోండి. అలానే దానివల్ల అన్నిటికీ మంచిదే. సో అలా మీరు వాడడం వల్ల ఏమవుతుందంటే పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. అలానే మనకి పొల్యూషన్ కూడా తక్కువద్ది. దానివల్ల వచ్చే క్లోరోఫ్లోరోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ అయ్యి ఎన్విరాన్మెంట్ని ఇంపాక్ట్ చేయదు. సో వాడుకోండి, 24 నుంచి 24/6 వేసుకోండి. అలానే ఫ్యాన్ వాడండి. ఫ్యాన్ వాడి మీరు ఎంతైనా కూడా ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సాగుతారండి. సో అలా మనం పవర్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. సో మీకు ఆల్రెడీ చెప్పాను పెట్రోల్, డీజిల్ ఎలా సేవ్ చేయాలో, పవర్ని ఎలా సేవ్ చేయాలో. నెక్స్ట్ గ్యాస్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ అందరూ మొన్న చూసారు గ్యాస్ కొరత వచ్చిందని. వచ్చిందో లేదో మీకే తెలుసు. సో ఏదైనా కూడా ఉన్నంత వరకు దాని వాల్యూ తెలియదు, లేకపోతే దాని వాల్యూ తెలుస్తుంది. సో కాబట్టి మనందరం ఏం చేయాలంటే మన జీవన శైలిని, మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. సో మనకి ఓల్డ్ పద్ధతుల్లో చూసినట్లయితే మన వాళ్ళు ఇవేవి లేకుండానే చాలా ఆనందంగా బతికారు. కానీ ఇవన్నీ ఇప్పుడు మనం డిపెండ్ అయిపోయాం వీటి మీద. సో ఇవి లేకపోతే మనం బ్రతకలేం. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే ఉన్నప్పుడే మనం దాన్ని చక్కబెట్టుకోవాలి. సో అందుకని దయచేసి అందరూ కూడా కొన్ని రోజులు పెట్రోల్ వాడకాన్ని, డీజిల్ వాడకాన్ని, గ్యాస్ వాడకాన్ని, పవర్ వాడకాన్ని తగ్గించండి. అనవసరంగా ఇది వాడొద్దు. వీ డోంట్ నో వాట్ ఈజ్ అవర్ ఫ్యూచర్. నాట్ బికాస్ ఆఫ్ ఆర్ కాన్సిక్వెన్సెస్, బికాస్ ఆఫ్ వరల్డ్ కాన్సిక్వెన్సెస్. సో వరల్డ్లో యుద్ధాలు జరుగుతుంటే ఇక్కడ మన వాళ్ళు ఏం చేయలేరు. సో ఈ విషయంలో మనం మోడీ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, ఎంపీ ఉదయన్య గారిని కానీ వాళ్ళందరినీ మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచం తగలబడిపోతున్నా కూడా మన కంఫర్ట్ జోన్లో పెట్టినందుకు. సో ప్రతిదానికి ఒక వాల్యూ ఉంటుంది, ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. సో మనం వాళ్ళు చెప్తున్నాయి అర్థం చేసుకుని లిమిట్గా అన్నీ లిమిట్ చేసుకుంటే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. లేదు మనం అలాగా మన వైసీపీ వాళ్ళు చేస్తున్నట్టు ధర్నాలు చేసుకుని అన్నెసరీగా బైక్లో పెట్రోల్ కొట్టించుకొని, డీజిల్ కొట్టించుకొని ఊరంతా తిరిగి ఊరేగి అలా చేసామనుకో, వాటి వల్ల కూడా పెట్రోల్ వేస్ట్. మన ఏరియాలో పెట్రోల్ వేస్ట్, మన ఏరియాలో డీజిల్ వేస్ట్. సో దయచేసి ఎవరు కూడా అలాంటివి ఏం చేయొద్దండి. ప్రశాంతంగా ఎక్కడికక్కడ అన్నీ కూడా ఒబ్బిడి చేయడానికి ట్రై చేయండి. సో ఐ అర్జ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ సిటిజన్ ఆఫ్ కాకినాడ అండ్ కాకినాడ డిస్ట్రిక్ట్, ప్లీజ్ సేవ్ ఎనర్జీ, ప్లీజ్ సేవ్ పెట్రోల్, ప్లీజ్ సేవ్ డీజిల్, please save gas, and please save power. So it will be useful for us over a period of time. So you can see that. So moving forward we may face several consequences. Our leaders are warning us. మీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన లీడర్స్ పదే దాని గురించి ఎందుకు చెప్తున్నారంటే మనం ఇప్పుడు ఒబ్బిడిగా ఉంటే తర్వాత మనకి ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి. సో దాన్ని గ్రహించి మనందరూ కూడా
కన్స్ట్రక్టివ్గా వెళ్ళి సో రేపటి నుంచి నేను ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ గ్రూప్. నేను ఈ గ్రూప్లో అందరికీ కూడా ఏం చెప్తానంటే రాజకీయాలు ఎప్పుడు జరుగుతుంటాయండి, ఓకే. సో మన రాజకీయ నాయకులు ఐ మీన్ మన లీడర్స్ మనకి ఏం చెప్తున్నారో దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. సో ఈ ఎనర్జీ గురించి మీరందరూ కూడా ప్రజల్లో చైతన్యాన్ని నింపండి. సో ఈ ఎనర్జీ లేదని చెప్పి ఎవరైతే ఎదవలు బయట ఇవన్నీ పట్టుకొని ఇది కాదు, అది కాదు, ఇది లేదు, ఈ పెరిగిపోయి అని చెప్తున్నారో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. అరే ఎదవల్లారా, బయట అక్కడ యుద్ధం జరుగుతుంది, పెట్రోలు, డీజిల్, గ్యాస్ అయ్యి లేవు, నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి ప్రశాంతంగా, కొన్ని రోజులు మనకు తినడానికి ఉండడానికి ఉంటాయి, మీరు ఇలాగే తిరిగితే ఉన్నాయి కూడా ఆరిపోతాయి, దయచేసి అలా చేయకుండా అని వాళ్ళకి కూడా చెప్పండి. సో వాళ్ళని పక్కన పెడితే మనందరూ కూడా ఫస్ట్ మనం ఫాలో అవ్వాలి. దయచేసి అన్నిటిని కూడా లిమిట్లో పెట్టుకోండి, లిమిట్లో ఉంచుకోండి. సో నలుగురికి ప్రచారం చేసి అందరికీ కూడా చెప్పండి సో ఈ గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్ గురించి. సో ఇంతటితో ఐ జస్ట్ వాంట్ టు స్టాప్ ఇట్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు అండ్ జై ఉదయనియ. మీరు చూడండి, ఈ వీడియో కూడా నేను చీకట్లోనే చేశాను. సో ఆల్రెడీ స్టార్టెడ్ సేవింగ్ ఇట్. సో నేను మీకు కూడా చెప్తున్నాను, మీరు కూడా సేవ్ చేయండి. థ్యాంక్ యూ.